మోహన్ అనే వ్యక్తి ఒక చిన్న మెకానిక్ గ్యారేజ్ నడుపుతూ ఉండేవాడు. ఒకరోజు మోహన్ తన గ్యారేజ్లో మోటార్ బైక్ రిపేర్ చేస్తుండగా ఝాన్సీ అనే ఒక అమ్మాయి గ్యారేజ్ దగ్గరికి వచ్చి తన కార్ సమస్య గురించి చెప్తుంది. నా కార్ సరిగ్గా పనిచేయడం లేదు, అలానే ఇలా కూడా అంటుంది. నా కారు బాగు చేయించుకోవడానికి నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవని మోహన్తో చెప్తుంది. అప్పుడు మోహన్ వెంటనే వెళ్ళి కార్ని చూస్తాడు. మోహన్తో పాటు రవి అనే తన స్నేహితుడు, అతను కూడా ఒక మెకానిక్ గ్యారేజ్ ఓనర్. ఇద్దరు కలిసి కార్ని పరిశీలిస్తారు. కొద్దిసేపటి తర్వాత కార్ సమస్య ఏంటో తెలుసుకుంటారు ఇద్దరు. అప్పుడు తన స్నేహితుడైన రవి మోహన్తో ఇలా అంటాడు, ఇది చిన్న సమస్యే కదా, కానీ నువ్వు పెద్ద సమస్య అని చెప్పి ఎక్కువ డబ్బులు అడగమని చెప్తాడు. కానీ మోహన్ దీనికి అంగీకరించడు. తర్వాత మోహన్ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి, ఇది చిన్న సమస్యే, దీనికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వవు అని చెప్పి కార్ రిపేర్ చేస్తాడు. దాంతో ఝాన్సీ చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతుంది. మోహన్ పని నచ్చి ఝాన్సీ తన స్నేహితులతో మోహన్ మెకానిక్ గ్యారేజ్ గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఇలా నిజాయితీగా మోహన్ తన మెకానిక్ గ్యారేజ్ నడుపుతూ ఉండగా అలా కొద్ది రోజుల తర్వాత మోహన్ మెకానిక్ గ్యారేజ్కి చాలా ఎక్కువ కస్టమర్లు వస్తూ ఉండేవారు. దాంతో మోహన్ చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అలా మోహన్ తన పనిలో ఉండగా ఒకరోజు తన స్నేహితుడైన రవి మోహన్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఆ రోజు నువ్వు సులువుగా డబ్బు వచ్చే అవకాశాన్ని వదులుకున్నావు, కానీ ఇప్పుడు నీ దగ్గర నాకన్నా ఎక్కువ కస్టమర్లు ఉన్నారు, ఎలా అని అడుగుతాడు రవి. అప్పుడు మోహన్ నవ్వుతూ ఇలా అంటాడు, నిజాయితీ వెంటనే లాభాలు ఇవ్వకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఎప్పుడు గెలిపిస్తుంది.